హలో ఎవ్రీవన్, టీఎస్ జెన్కో ఏఈ సివిల్ నుంచి ఆర్సీసీ సబ్జెక్ట్ నుంచి అడిగిన క్వశ్చన్స్ ఏంటో ఒకసారి డిస్కస్ చేద్దాం. స్టార్టింగ్ విత్ 73 క్వశ్చన్. ఇది మాస్టర్ కాపీలో మనకి 73 క్వశ్చన్గా మెన్షన్ అయి ఉంది. ద ఫ్లెక్చురల్ స్ట్రెంత్ ఆఫ్ M25 కాంక్రీట్ యాజ్ పర్ IS 456-2000. వాట్ ఇస్ మెన్ బై ఫ్లెక్చురల్ స్ట్రెంత్? జనరల్గా మనకి కంప్రెషన్ స్ట్రెంత్ ఆఫ్ ద కాంక్రీట్తో కంపేర్ చేసుకున్నప్పుడు టెన్సైల్ స్ట్రెంత్ ఆఫ్ ద కాంక్రీట్ కనుక అబ్జర్వ్ చేస్తే 10% ఆఫ్ కంప్రెసివ్ స్ట్రెంత్ అని చెప్తాం. టెన్సైల్ స్ట్రెంత్ ఆఫ్ ద కాంక్రీట్ అని చెప్పాల్సి వస్తే కంప్రెసివ్ స్ట్రెంత్ వైజ్గా ఎంత ఉంటుంది? 10% ఉంటుంది. అలా కాకుండా డైరెక్ట్గా మనకి ఫ్లెక్చురల్ స్ట్రెంత్ ఆఫ్ ద కాంక్రీట్ FCR కనుక క్యాలిక్యులేట్ చేయాలంటే యాజ్ పర్ IS 456-2000 ఫార్ములా ఏంటి? 0.7 √ FCK. సో ఇప్పుడు డైరెక్ట్గా మనకి కంప్రెసివ్ స్ట్రెంత్ ఆఫ్ ద కాంక్రీట్ M25 ఇచ్చాడంటే FCK వాల్యూ ఎంత అవుతుంది? 25 అవుతుంది. సో 0.7 × √25. సో 0.7 × 5 is nothing but మనకి ఎంత వస్తుంది? 3.5 వస్తుంది. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్, 3.5 MPa. నెక్స్ట్, the critical section for one-way shear in an isolated square footing having effective depth D is. critical section జనరల్గా మనకి ఈవెన్ ఫుటింగ్స్లో అబ్జర్వ్ చేసినట్టయితే మనకి 2 types ఆఫ్ షియర్ ఫెయిల్యూర్స్ అనేవి ఉంటాయి. ఆ 2 types ఆఫ్ షియర్ ఫెయిల్యూర్ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ వన్ వచ్చేసి వన్ వే షియర్ అని చెప్తాము, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసేమో టూ వే షియర్. వన్ వే షియర్ కనుక అబ్జర్వ్ చేసినట్టయితే ఒక ఐసోలేటెడ్ కాలమ్ ఫుట్టింగ్ కనుక అబ్జర్వ్ చేసినప్పుడు వన్ వే షియర్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కన్సిడర్ చేస్తాము? అలాంగ్ ద వన్ డైరెక్షనల్గా మనకు అబ్జర్వ్ చేసినట్టయితే కాలమ్ ఫేస్ నుంచి దాన్ని మనం ఏమంటాం? వన్ వే షియర్ అని అంటాము. అండ్ కాలమ్ ఫేస్ నుంచి అబ్జర్వ్ చేస్తే వన్ వే షియర్ ఎంత డిస్టెన్స్లో ఉంటుంది? ఎట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ ఎఫెక్టివ్ డెప్త్ ఎంత డిస్టెన్స్లో ఉంటుంది? వన్ వే షియర్ ఈజ్ ఎట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 1 ఎఫెక్టివ్ డెప్త్. అదే కనుక టూ వే షియర్ అనుకోండి, బై ప్లాన్ చూసినట్టయితే టూ వే షియర్లో ఇఫ్ దిస్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ ద ఫుటింగ్ అండ్ దిస్ ఈస్ ద కాలమ్ సైజ్, టూ వే షియర్ కనుక అబ్జర్వ్ చేసినట్టయితే కాలమ్ సైజ్ నుంచి half of the effective depth in all directions కనుక అబ్జర్వ్ చేసినట్టయితే అది మనకి టూ వే షేర్ లాగా కన్సిడర్ చేస్తాము. అదే ఓన్లీ 1 ఎఫెక్టివ్ డెప్త్ ఫ్రమ్ వన్ సైడ్ ఆఫ్ ద కాలమ్ సెక్షన్ లాగా అబ్జర్వ్ చేసినట్టయితే అది వన్ వే షేర్. సో ఈజ్ గివెన్ ఆప్షన్స్ నుంచి అబ్జర్వ్ చేస్తే ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్, ఎట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ D ఫ్రమ్ ద ఫేస్ ఆఫ్ ద కాలమ్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. As per IS 456-2000, the minimum diameter of longitudinal reinforcing bars in column is. Columns are nothing but compression members. ఆ compression members లో మనము longitudinal bars అబ్జర్వ్ చేసినట్టయితే ఇన్ కేస్ ఆఫ్ స్క్వేర్ ఆర్ రెక్టాంగులర్ కాలమ్ అయితే మినిమం నెంబర్ ఆఫ్ బార్స్ ఎన్ని ప్రొవిజన్ చేస్తాము? 4 నెంబర్ ఆఫ్ బార్స్ ప్రొవిజన్ చేస్తాము. అదే కనుక సర్కులర్ కాలమ్ అయితే మినిమం నెంబర్ ఆఫ్ 6 నెంబర్ ఆఫ్ బార్స్ ప్రొవిజన్ చేస్తాం. అండ్ అలాగే ఈవెన్ దో కంప్రెషన్ మెంబర్ అయినా కాలంలో కూడా మెయిన్ రెయిన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేస్తాము ఇన్ ద నేమ్ ఆఫ్ లాంగిట్యూడినల్ బార్స్. ఎంత డయామీటర్ ప్రొవైడ్ చేయాలి? మినిమం 12 mm బార్స్ ప్రొవిజన్ చేయాలి. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. As per IS 456-2000, the percentage of minimum mild steel reinforcement of the total cross-sectional area in slabs is. Minimum cross-sectional area అని అడుగుతున్నాడు స్టీల్కి. సో యాజ్ పర్ IS 456-2000 గ్రేడ్ ఆఫ్ ద స్టీల్ బేస్డ్గా ఇది చెప్తాం మనం. ఇన్ కేస్ మైల్డ్ స్టీల్ అనుకోండి, మైల్డ్ స్టీల్ ఆఫ్ FE 250 లాగా తీసుకున్నట్టయితే మినిమం పర్సెంటేజ్ ఆఫ్ ద స్టీల్ మనం ఎంత ప్రొవిజన్ చేస్తాము? 0.15% ఆఫ్ గ్రాస్ క్రాస్ సెక్షనల్ ఏరియా ఆఫ్ ద స్లాబ్. 0.15% ఆఫ్ గ్రాస్ క్రాస్ సెక్షనల్ ఏరియా. ఇక్కడ గ్రాస్ క్రాస్ సెక్షనల్ ఏరియా అంటే ఏం తీసుకుంటాము? బ్రెత్ ఇంటూ డెప్త్. బ్రెత్ ఏమో 1000 mm కన్సిడర్ చేసుకుంటాము, పర్ మీటర్ లెంత్ లాగా కన్సిడర్ చేస్తాము. డెప్త్ ఈజ్ నథింగ్ బట్ థిక్నెస్ ఆఫ్ ద స్లాబ్ కన్సిడర్ చేస్తాం. 0.15 × 10 BD. అదే కనుక HYSD బార్స్ అనుకోండి, FE 415 ఆర్ FE 500 లాగా అబ్జర్వ్ చేసినట్టయితే వీటికి ఎంత తీసుకుంటాము? 0.12% ఆఫ్ BD కన్సిడర్ చేస్తాము. మనకి ఇక్కడ మైల్డ్ స్టీల్ అని అడిగాడు, సో ఏది వస్తుంది కరెక్ట్ ఆన్సర్? థర్డ్ ఆన్సర్ ఇస్ ద రైట్ ఆన్సర్, 0.15%. నెక్స్ట్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ ఏ క్వశ్చన్స్ అడిగాడో ఒకసారి డిస్కస్ చేద్దాం. యాజ్ పర్ ISO 10-500-2012, the acceptable limit of fluoride in drinking water is. జనరల్గా డ్రింకింగ్ వాటర్లో కనుక అబ్జర్వ్ చేసినప్పుడు ఫ్లోరైడ్ కంటెంట్ మనకి 1 mg/లీటర్ రేంజ్లో ఉన్నట్టయితే అది మనకి బెనిఫిషియల్, ప్రాపర్ డెవలప్మెంట్ ఆఫ్ టీత్ ఫార్మేషన్కి అది హెల్ప్ఫుల్ అవుతుంది. అలా కాకుండా ఇన్ కేస్ ఫ్లోరైడ్ కంటెంట్ వచ్చేసి 1.5 mg/లీటర్ లాగా ఇంక్రీజ్ అయినట్టయితే అప్పుడు ఆటోమేటిక్గా అది మనకి టీత్ డెకేకి రీజన్ అవుతుంది, తర్వాత బోన్స్ డిఫార్మేషన్ కూడా రీజన్ అవుతుంది. సో ఇక్కడ బెనిఫిషియల్ పాయింట్ ఆఫ్ లో చూసినట్టయితే యాక్సెప్టబుల్ లిమిట్ కన్సిడరేషన్లో 1 mg/లీటర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. Next one.
The copras as a coagulant functions effectively in the pH range of raw water is. జనరల్గా మనం కోఆగులేషన్ అనే ప్రాసెస్ ఎప్పుడు కన్సిడర్ చేస్తాము, ఏవైనా టైనీ పార్టికల్స్ ఆర్ సస్పెండెడ్ పార్టికల్స్ విచ్ ఆర్ ఇన్ మోషన్ కండిషన్లో వాటర్లో ఉన్నప్పుడు వాటన్నిటిని సెటిల్ చేయడం కోసం కోఆగులేషన్ అనే ప్రాసెస్ చేస్తాము. ఆ కోఆగులేషన్ కోసం ఆలం ఆర్ కోప్రాస్ అనేది యాడ్ చేస్తాం. కోఆగులేషన్ ఫాలోడ్ బై ర్యాపిడ్ మిక్సింగ్ కూడా చేస్తాం, విచ్ ఇస్ నథింగ్ బట్ కోఆగులేషన్ ఇస్ నథింగ్ బట్ ర్యాపిడ్ మిక్సింగ్, దేర్ బై స్లో మిక్సింగ్ అని అబ్జర్వ్ చేసినట్టయితే ఫ్లాకులేషన్. కోఆగులేషన్ ఫ్లాకులేషన్ తర్వాత నెక్స్ట్ ఏమవుతుంది, సెడిమెంటేషన్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. రైట్, సో ఈ కోప్రాస్ యాడ్ చేయాలంటే pH రేంజ్ ఆఫ్ వాటర్ అనేది అడుగుతున్నాడు. pH రేంజ్ ఆఫ్ రా వాటర్ కనుక అబ్జర్వ్ చేస్తే ఎంత రేంజ్లో ఉండాలి, 8.5 అండ్ అబోవ్ రేంజ్లో ఉండాలి. సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద శాండ్ ఫిల్టర్స్ విచ్ ఈల్డ్ ఏ వెరీ స్లో రేట్ ఆఫ్ ఫిల్టరేషన్ అని అడుగుతున్నాడు. శాండ్ ఫిల్టర్స్ జనరల్గా మనకి ఫిల్టరేషన్ ప్రాసెస్ కనుక అబ్జర్వ్ చేసినట్టయితే ట్రీట్మెంట్ ఆఫ్ వాటర్లో చూస్తాం. అది ఫిల్టరేషన్ ఆఫ్ వాటర్ 2 టైప్స్లో అబ్జర్వ్ చేస్తాం మనం. ప్రెషర్ ఫిల్టర్స్ అని, ప్రెషర్ ఫిల్టర్స్, అండ్ దేర్ ఆఫ్టర్ గ్రావిటీ ఫిల్టర్స్ అని చూస్తాం. గ్రావిటీ ఫిల్టర్స్, ఈ గ్రావిటీ ఫిల్టర్స్లోనే మళ్ళీ సబ్ డివిజన్ లాగా చూసినప్పుడు స్లో శాండ్ ఫిల్టర్స్ అని వస్తాయి, స్లో శాండ్ ఫిల్టర్స్, అండ్ దేర్ ఆఫ్టర్ ర్యాపిడ్ శాండ్ ఫిల్టర్స్, ర్యాపిడ్ శాండ్ ఫిల్టర్స్. ర్యాపిడ్ శాండ్ ఫిల్టర్స్లో అబ్జర్వ్ చేసినట్టయితే ఎఫిషియన్సీ అనేమో తక్కువ ఉంటుంది. ఎఫిషియన్సీ ఆఫ్ ప్యూరిఫైయింగ్ ద వాటర్ అనేది ర్యాపిడ్ శాండ్ ఫిల్టర్స్లో తక్కువ ఉంటుంది, కాకపోతే ఫాస్ట్గా అనేది ఫిల్టరేషన్ చేయడానికి పాసిబుల్ అవుతుంది. అదే స్లో శాండ్ ఫిల్టర్స్ అబ్జర్వ్ చేసినట్టయితే వీటికి స్లో శాండ్ ఫిల్టర్స్లో అబౌవ్ 95% వరకు ఎఫిషియన్సీ ఉంటుంది, బట్ అది ఫిల్టరేషన్ చేసే టైం కనుక అబ్జర్వ్ చేసినట్టయితే చాలా టైం లాగింగ్ లాగా ఉంటుంది. అండ్ ఇది కన్స్ట్రక్షన్ చేయాలంటే ఎక్కువ స్పేస్ అనేది కూడా రిక్వైర్మెంట్ అవుతుంది. సో ఇక్కడ మనకి స్లో శాండ్ ఫిల్టర్స్ విచ్ ఈల్డ్స్ వెరీ లో రేట్ ఆఫ్ ఫిల్టరేషన్ అంటున్నాడు. లో రేట్ ఆఫ్ ఫిల్టరేషన్ ఇస్ నథింగ్ బట్ స్లోగా అన్నట్టుగా ఈ ఫిల్టరేషన్ ప్రాసెస్ అవుతుంది. సో కరెక్ట్ ఆప్షన్ ఏది వస్తుంది, స్లో శాండ్ ఫిల్టర్స్. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద టర్బిడిటీ రేంజ్ ఆఫ్ క్లారిఫైయింగ్ ఏ రా వాటర్ యూజింగ్ కోఆగులెంట్స్ ఈజ్. టర్బిడిటీ జనరల్గా టర్బిడిటీ కండిషన్ ఇన్ వాటర్ని ఎలా అబ్జర్వ్ చేస్తాము, ఈ టర్బిడిటీ కండిషన్ ఉన్నట్టయితే ఆటోమేటిక్గా స్కాటరింగ్ ఆఫ్ లైట్ అవడానికి పాసిబుల్ అవుతుంది. ప్రాపర్గా లైట్ అనేది వాటర్ సర్ఫేసెస్లోకి ఎమిట్ అవడానికి ఛాన్స్ అవ్వదు, స్కాటరింగ్ ఆఫ్ లైట్ అవుతుంది. సో ఆ కండిషన్ మనం మెజర్ చేయడానికి మనం జాక్సన్స్ టర్బిడిటీ మీటర్, నెఫ్లో టర్బిడిటీ మీటర్ అనేవి యూజ్ చేస్తాము. అండ్ నెక్స్ట్ దాని రేంజ్ కనుక ఇంకా రా వాటర్లో అబ్జర్వ్ చేస్తే 30 to 50 mg/L. సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, a small sized curve pipe made of flexible material is about 75 cm in length, forming a flexible connection between the water main and water service pipe is. జనరల్గా బిలో గ్రౌండ్లలో అంటే మన హౌస్కి ఫ్రంట్ సైడ్లో ఉన్న రోడ్ కన్స్ట్రక్షన్ కనుక అబ్జర్వ్ చేసినట్టయితే దీని అండర్లో మనకు ఒక మెయిన్ వాటర్ పైప్ లైన్ అనేది ఉంటుంది. ఈ మెయిన్ వాటర్ పైప్ లైన్ నుంచి మన ఇంట్లోకి వచ్చే సర్వీస్ వాటర్ పైప్ లైన్కి కనెక్ట్ చేయడానికి ఒక టాప్ మోస్ట్ పోర్షన్లో ఒక కనెక్షన్ ఇస్తాము. దాన్ని ఏమంటాం మనం, ఫెరోల్ అంటాము. ఫెరోల్, ఈ ఫెరోల్ నుంచి కనెక్ట్ చేసుకుంటూ ఒక పైప్ సెక్షన్ కన్సిడర్ చేస్తాము. ఈ పైప్ సెక్షన్ దగ్గర అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ మిడిల్లోనే మీకు 75 సెంటీమీటర్స్ లెంత్తో ఒక ఫ్లెక్సిబుల్ పైప్ అనేది కనెక్ట్ చేస్తారు. ఈ 75 సెంటీమీటర్స్తో కనెక్ట్ చేసే ఫ్లెక్సిబుల్ పైప్ బై ప్లాన్ కనుక అబ్జర్వ్ చేశారనుకో, ఇది సైడ్ వ్యూ, బై ప్లాన్ అబ్జర్వ్ చేసినట్టయితే ఇది ఇలాగా ఒక కర్వ్డ్ షేప్ లాగా అన్నట్టుగా బెండ్ అయి ఉంటుంది. దీని లెంత్ ఇలాగ హారిజాంటల్గా చూసినట్టయితే అది 75 సెంటీమీటర్స్. ఇది దేనికి యూజ్ అవుతుంది, ఇన్ కేస్ హై రైజ్డ్ ప్రెషరైజ్డ్ లిక్విడ్ వాటర్ కనుక ఫ్లో ఆన్ అయినా, లేకపోతే ఏమైనా ప్రెషర్ అనే వాటిని కంట్రోల్ చేయాలన్నా ఫోర్స్ఫుల్గా వచ్చే వాటర్ నుంచి ఆ కంట్రోల్ లెవెల్లో చేసేదానికి ఫ్లెక్సిబుల్ పైప్ని ప్రొవైడ్ చేస్తాము. దాన్నే గూస్ నెక్ అని అంటాం. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్, గూస్ నెక్. నెక్స్ట్ వన్, which of the following gases is composed predominantly in the sludgy digestion tank? Sludgy digestion tank లో జనరల్ గా ఏమవుతుంది, ఇక్కడ మనకంతా ఎనరోబిక్ యాక్షన్ క్రియేట్ అవుతూ ఉంటుంది, అంటే కంటిన్యూస్ గా డికంపోజిషన్ ఆఫ్ ద ఆర్గానిక్ మ్యాటర్ అయినట్టయితే. సో ఆ స్లడ్జీ డైజెషన్ ట్యాంక్ లో ఆటోమేటిక్ గా మాక్సిమం కంటెంట్ లో ఏది రిలీజ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది, మీథేన్ గ్యాస్ రిలీజ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. రైట్. నెక్స్ట్ వన్, సెల్ఫ్ ప్యూరిఫికేషన్ ఆఫ్ రన్నింగ్ స్ట్రీమ్స్ may be due to self purification. జనరల్గా సెల్ఫ్ ప్యూరిఫికేషన్ ఉండే ప్రాపర్టీ ఉండే లిక్విడ్స్ ఏవని అని చెప్పాల్సి వస్తే రివర్ బాడీస్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ బై గ్రావిటేషన్ ఫోర్స్ మూవ్ ఆన్ అవుతూ ఉంటాయి. అలా మూవ్ ఆన్ అవుతున్న వాటర్లోకి ఏదైనా ఎక్స్టర్నల్ వాటర్ బాడీస్ కావచ్చు, లేకపోతే ఏమైనా హై కంటెంట్ న్యూట్రియంట్ ఉండే పొల్యూషన్ కాజింగ్ వాటర్ కనుక యాడ్ అయినట్టయితే దాన్ని కూడా ఒక సర్టెన్ టైం తర్వాత అందులో ఉన్న పొల్యూషన్ కాజింగ్ ఎలిమెంట్స్ రెడ్యూస్ చేసుకుంటూ ఆ వాటర్ తనని తాను
ప్యూరిఫై చేసుకుంటుంది. దాన్ని మనం ఎలా కన్సిడర్ చేస్తాము? సెల్ఫ్ ప్యూరిఫికేషన్ లాగా కన్సిడర్ చేస్తాము. ఈ ప్రాసెస్లో ఇనిషియల్ స్టేజెస్ లాగా అబ్జర్వ్ చేసినట్టయితే ఏం కండిషన్స్ వస్తాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ డైల్యూషన్ అంటే ముందు మన రివర్ బాడీస్ ఆర్ బిగ్గర్ వాటర్ బాడీస్లోకి ఏదైతే ఇంప్యూరిటీస్ యాడ్ అవుతాయో ముందు అవి డైల్యూట్ అవుతాయి, మిక్స్ అవుతాయి. ఆ తర్వాత నెక్స్ట్ ఏమవుతాయి? ఇందులో ఏమైనా సస్పెండెడ్ పార్టికల్స్ కాకుండా ఏమైనా సెటిలబుల్ పార్టికల్స్ ఉన్నాయనుకోండి, అవన్నీ ఏమవ్వాలి? సెటిల్ అవ్వాలి. నథింగ్ బట్ సెడిమెంటేషన్ ప్రాసెస్ అవ్వాలి. సెడిమెంటేషన్ కూడా అయిపోయిన తర్వాత నెక్స్ట్ అందులో ఏమైనా ఆర్గానిక్ మ్యాటర్ ఉందనుకోండి, ఆర్గానిక్ మ్యాటర్ డికంపోజ్ అవ్వాలి. ఎలా డికంపోజ్ అవుతాయి? ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఓన్లీ. అంటే ఆక్సిజన్ యూటిలైజ్ చేసుకుంటున్నాయంటే అది ఎలా కన్సిడర్ చేయొచ్చు మనం? ఆక్సిడేషన్ బేసిస్గా డికంపోజిషన్ కూడా అవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ మన స్టేజెస్ లాగా చూస్తే డైల్యూషన్, సెడిమెంటేషన్, ఆక్సిడేషన్. సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. If the moisture content of the sludge is reduced from 98% to 96%, the volume of sludge will be decreased by. స్లడ్జ్ అంటున్నాడు. స్లడ్జ్ ఈజ్ నథింగ్ బట్ కంప్లీట్గా ఏదైనా మొత్తం అంతా డికంపోజ్ అయిపోయిన తర్వాత ఏదైతే వేస్ట్ మెటీరియల్ మిగిలిపోతుందో, వేస్ట్ వాటర్ నుంచి కలెక్ట్ చేసింది, సీవేజ్ వాటర్ నుంచి కలెక్ట్ చేసిన వేస్ట్ సాలిడ్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం స్లడ్జ్ అంటాం. బట్ ఈవెన్ దో ఆ స్లడ్జ్లో కూడా మాయిశ్చర్ కంటెంట్ బేస్డే అంతా డెవలప్ అయి ఉంటుంది. అందులో ఉన్న మాయిశ్చర్ కంటెంట్ 98 to 98% వరకు రిమూవ్ చేస్తే ఉండే డ్రై ప్రాపర్టీ కనుక అబ్జర్వ్ చేస్తే ఎంతవరకు ఉండొచ్చు? 50% వరకు ఉండొచ్చు. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. Next one. BOD of water is zero means. జనరల్గా BOD is nothing but biochemical oxygen demand. ఈ BOD దేని టర్మినాలజీగా చెప్తాము? వాటర్లో కనుక అబ్జర్వ్ చేసినట్టయితే DO కంటెంట్ అనేది ఉంటుంది, డిజాల్వ్డ్ ఆక్సిజన్. అది ఆక్వాటిక్ లైఫ్కి సూటబుల్గా చెప్పాల్సి వస్తే 4 to 5 ppm వరకు ఉంటుంది. 4 to 5 ppm DO కంటెంట్ ఇన్ వాటర్ కనుక ఉన్నట్టయితే అది ఆక్వాటిక్ లైఫ్ లివింగ్కి పాసిబుల్ కండిషన్స్ క్రియేట్ చేస్తుంది. అదే కనుక ఏదైనా ఇంప్యూరిటీస్ లైక్ డెడ్ అండ్ డెకే ఆర్గానిక్ మ్యాటర్ వాటర్ బాడీస్లో ఎంటర్ అవుతాయి, అవి డికంపోజ్ అవ్వడానికి ఈ DO కంటెంట్ యూటిలైజ్ చేసుకుంటాయి. సో అలా యూటిలైజేషన్ చేసినట్టయితే దాన్ని మనం ఏమంటాము? BOD అని అంటాం. ఈ BODని కూడా ఎలా మెజర్ చేస్తాము? BOD at 20 degrees centigrade for 5 days ఇంక్యుబేషన్ టైంకి మెజర్ చేసినట్టయితే అప్పుడు హౌ మచ్ ఆఫ్ క్వాంటిటీ ఆఫ్ DO కంటెంట్ ఈజ్ యూటిలైజ్డ్ బై డికంపోజింగ్ ఆర్గానిక్ మ్యాటర్ అనేది మెజర్ చేస్తాం, రైట్. సో అలాంటి BOD కంటెంట్ జీరో ఉందనుకోండి, BOD కంటెంట్ జీరో మీన్స్ దెర్ ఈజ్ నో మ్యాటర్ విచ్ ఈజ్ ఏబుల్ టు డికంపోజ్ అవ్వేదానికి అండ్ ఆక్సిజన్ యూటిలైజ్ చేసేదానికి ఎలాంటి డికంపోజింగ్ మ్యాటర్ లేదన్నట్టు. సో ఇక్కడ ఏది కరెక్ట్ ఆన్సర్ వస్తుంది? నో ఆక్సిజన్ ఈజ్ రిక్వైర్డ్ అండ్ నో ఆర్గానిక్ మ్యాటర్ ఈజ్ ప్రెజెంట్. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఎలాంటి డికంపోజింగ్ ఆర్గానిక్ మ్యాటర్ లేదు కాబట్టి ఆక్సిజన్ రిక్వైర్మెంట్ కూడా ఉండదు. ఓకే. నెక్స్ట్. In the construction of rapid sand filter, the uniformity coefficient of sand filter media generally ranges in between. మనకి ఇందాకే ఒక క్వశ్చన్లో చూసాం, మళ్ళీ ఇక్కడ కూడా శాండ్ ఫిల్టర్స్ గురించే వచ్చింది. గ్రావిటీ ఫిల్టర్స్లో 2 types, ర్యాపిడ్ శాండ్ ఫిల్టర్స్ అండ్ స్లో శాండ్ ఫిల్టర్స్. గ్రావిటీ శాండ్ ఫిల్టర్స్లో చూసుకున్నారు, స్లో శాండ్ ఫిల్టర్స్ అబ్జర్వ్ చేసినట్టయితే వాటి ఎఫిషియన్సీ ఎక్కువ అండ్ అక్కడ యూజ్ చేసే ఫిల్టర్ మీడియా అబ్జర్వ్ చేసినట్టయితే వాటి వెరీ ఫైన్ మెటీరియల్ అనేది యూజ్ చేస్తాం. అండ్ యూనిఫార్మిటీ కోఎఫిషియంట్ యూజర్ ఇన్ స్లో శాండ్ ఫిల్టర్స్ అబ్జర్వ్ చేసినట్టయితే నియర్లీ 5 ఉంటుంది. అదే కనుక ర్యాపిడ్ శాండ్ ఫిల్టర్స్ అనుకోండి, ర్యాపిడ్ శాండ్ ఫిల్టర్స్లో ఫిల్టరేషన్ ఎఫిషియన్సీ తక్కువ అండ్ ఇక్కడ యూజ్ చేసే ఫిల్టర్ మీడియా సైజ్ అనేది కొంచెం కోర్స్గా ఉంటుంది అండ్ బిగ్గర్ ఇన్ సైజ్ ఉంటుంది. అదే కనుక యూనిఫార్మిటీ కోఎఫిషియంట్ ఆఫ్ ర్యాపిడ్ శాండ్ ఫిల్టర్స్ అబ్జర్వ్ చేసినట్టయితే ఎంత వాల్యూ ఉంటుందమ్మా? నియర్లీ 1.2 to 1.7 ఉంటుంది. సో ఇక్కడ గివెన్ ఆప్షన్స్లో చూసుకున్నట్టయితే ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్, 1.3 to 1.7. నెక్స్ట్. బెస్ట్ మెథడ్ ఫర్ డిస్పోజల్ ఆఫ్ ద బయోమెడికల్ వేస్ట్ ఈజ్ ఇంజనీరింగ్ ల్యాండ్ఫిల్, కంపోస్టింగ్, ఇన్సినరేషన్, షెడ్డింగ్. జనరల్గా మెడికల్ బేస్గా వచ్చే వాటిని ఏదైనా తీసుకున్నట్టయితే అవి ఎక్కువ వైరసెస్ కావచ్చు లేకపోతే బ్యాక్టీరియా కాజింగ్ ఎలిమెంట్స్ లాగా ఉంటాయి. అలాంటి వాటిని మనం కంపోస్టింగ్ చేసినా లేకపోతే షెడ్డింగ్ అంటే స్మాల్ పార్టికల్స్ లాగా కట్ చేసినా లేకపోతే డైరెక్ట్గా మనము ఎక్కడైనా శానిటరీ ల్యాండ్ ఫిల్స్ లాగా చేసినా కంటిన్యూస్గా అక్కడ ఉన్నదంతా ఎన్విరాన్మెంట్ పొల్యూట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో పాసిబుల్ అయితే దాన్ని మనం ఏం చేయాలి? ఇన్సినరేషన్ ప్రాసెస్ బేసిస్ మీద దాన్ని రిమూవ్ చేయాలి. ఇన్సినరేషన్ ఈజ్ నథింగ్ బట్ బర్నింగ్, రైట్. నెక్స్ట్. శానిటరీ ల్యాండ్ ఫిల్స్ ప్రొడ్యూస్, ఎక్కడైతే మనము అన్వాంటెడ్ సబ్స్టెన్స్ ఆర్ పొల్యూషన్ కాజింగ్ ఎలిమెంట్స్ని ఫార్ అవే ఫ్రమ్ ద హౌస్ హోల్డ్స్ నుంచి ఫార్ అవే ప్రొవైడ్ చేసేస్తామో
వాటిని మనం ఏమంటాం శానిటరీ ఫిల్స్ అని అంటాము, ల్యాండ్ ఫిల్స్ అని అంటాము. ఈ శానిటరీ ల్యాండ్ ఫిల్స్ నుంచి మనకి ఏం ప్రొడ్యూస్ అవుతున్నాడు అడుగుతున్నాడు. జనరల్గా ఏం ఎక్కువ హై అమౌంట్లో రిలీజ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది, అవి డికంపోజ్ అవుతున్నప్పుడు మీథేన్ అనేది రిలీజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం కార్బన్ డైఆక్సైడ్ కూడా రిలీజ్ అవుతుంది. మీథేన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ రెండు రిలీజ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఒక పొల్యూషన్ కాజింగ్ ఒక లిక్విడ్ కూడా రిలీజ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది, ఒక లిక్విడ్ ఎలిమెంట్. దాన్ని మనం ఏమంటాము, లీచాట్ అని అంటాం. సో ఈ శానిటరీ ల్యాండ్ ఫిల్ నుంచి ఏమేమి ప్రొడ్యూస్ అవుతాయి, లీచాట్, మీథేన్, కార్బన్ డైఆక్సైడ్. 2, 3, 4 ఆప్షన్స్. సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెమికల్ కాంపౌండ్స్ కాజెస్ యాసిడ్ రెయిన్? యాసిడ్ రెయిన్ కాజింగ్ ఎలిమెంట్స్ అని అడుగుతున్నాడు. జనరల్గా యాసిడ్ రెయిన్ కాజింగ్ ఎలిమెంట్స్ అన్నప్పుడు ఏం చెప్తాము, మామూలుగా హైడ్రోజన్ ఆక్సైడ్ అండ్ కార్బన్ మోనాక్సైడ్, ఫెరిక్ క్లోరైడ్, సోడియం క్లోరైడ్, ఓజోన్ అండ్ హైడ్రోజన్ ఆక్సైడ్స్ ఇవేమి కావు, oxides of sulfur and oxides of nitrogen. Oxides of sulfur and oxides of nitrogen which are released from industries and automobiles. ఎక్కడైతే ఇండస్ట్రీస్ అండ్ ఆటోమొబైల్స్ ఎక్కువ రన్ అవుతాయో అక్కడ నుంచి ఎమిట్ అయ్యే ఫ్యూమ్స్లోంచి, ఆ ఫ్యాక్టరీస్ నుంచి రిలీజ్ అయ్యే హార్మ్ఫుల్ ఫ్యూమ్స్లో ఈ సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రోజన్ కాజింగ్ ఆక్సైడ్స్ కనుక ప్రెజెంట్ ఉన్నట్టయితే అవి తర్వాత H2O, అట్మాస్ఫియరిక్ ఎయిర్లో ప్రెజెన్స్ ఉన్న H2Oతో రియాక్ట్ అయ్యి అప్పుడు సల్ఫ్యూరిక్ యాసిడ్ అండ్ నైట్రిక్ యాసిడ్ అనేవి రిలీజ్ చేస్తాయి. ఆ సల్ఫ్యూరిక్ యాసిడ్ అండ్ నైట్రిక్ యాసిడ్ తర్వాత ప్రెసిపిటేషన్ లాగా మనకి యాసిడ్ రెయిన్ లాగా రిలీజ్ అవుతుంది. రైట్. సో ఇక్కడ కాజింగ్ ఎలిమెంట్స్ అంటే సల్ఫర్ డైఆక్సైడ్ అండ్ నైట్రోజన్ ఆక్సైడ్. నెక్స్ట్, అన్ ఎయిర్ పార్సల్ హ్యావింగ్ 40 degrees temperature moves from ground level to 500 meters elevation in dry air. The following the adiabatic lapse rate. జనరల్గా adiabatic lapse rate అన్నట్టుగా ఎలా చెప్పచ్చు, ఎప్పుడైనా డ్రై ఎయిర్ కనుక అబ్జర్వ్ చేస్తే, డ్రై ఎయిర్ which increases the temperature by 9.8 degrees centigrade per kilometer height. జనరల్గా ట్రోపోస్ఫెరిక్ కండిషన్లో చూసినప్పుడు ఆల్టిట్యూడ్స్ కనుక ఇంక్రీజ్ అయినట్టయితే టెంపరేచర్ అనేది డిక్రీజ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. ఆల్టిట్యూడ్ ఇంక్రీజ్ అవుతుంటే టెంపరేచర్ డిక్రీజ్ అవుతుంది. అది కాకుండా ఇక్కడ డ్రై ఎయిర్ కంటెంట్ లాగా అడియాబాటిక్ ల్యాప్స్ రేట్ లాగా అబ్జర్వ్ చేసినట్టయితే డ్రై ఎయిర్ వేర్ టెంపరేచర్ ఇంక్రీజెస్ బై 9.8 degrees centigrade per kilometer హైట్ లాగా కన్సిడర్ చేసినప్పుడు దాన్ని అడియాబాటిక్ ల్యాప్స్ రేట్ అని అంటాము. ఇక్కడ మనకి ఇనీషియల్గా కనుక అబ్జర్వ్ చేస్తే 40 degrees centigrade టెంపరేచర్ ఇచ్చాడు. తర్వాత గ్రౌండ్ లెవెల్ టు హైయర్ ఎలివేషన్ ఎంత అంటున్నాడు, 500 meters అని అంటున్నాడు. సో ఇక్కడ 40 degrees centigrade మైనస్ ఇక్కడ చేంజ్ ఇన్ టెంపరేచర్ ఎంత అని చెప్పుకున్నాము, పర్ కిలోమీటర్ 9.8 ఇంటూ హైట్ ఆఫ్ ద ఎలివేషన్ 500 డివైడెడ్ బై 1000 కనుక చేసినట్టయితే మనకి నియర్లీ ఎంత వస్తుంది, నియర్లీ వచ్చేసి 4.9 రావచ్చు. సో టెంపరేచర్ ఎంత వస్తుంది మనకి 35.1 degrees centigrade. సో గివెన్ ఆప్షన్స్ నుంచి తీసుకున్నట్టయితే థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్, 35 degrees. నెక్స్ట్ వన్, ద ఎయిర్ పొల్యూషన్ జనరేటెడ్ ఫ్రమ్ ద స్టీమ్ థర్మల్ పవర్ ప్లాంట్ డ్యూ టు కోల్ కంబషన్ ఈజ్ రెడ్యూస్డ్ బై ఇన్కార్పొరేటింగ్. జనరల్గా ఫ్యాక్టరీస్ నుంచి కావచ్చు లేకపోతే ఇండస్ట్రియలిస్ట్ నుంచి అబ్జర్వ్ చేసినట్టయితే బిగ్గర్ చిమ్నీస్ అనేవి ఉంటాయి. ఆ చిమ్నీస్ నుంచి పొల్యూషన్ కాజింగ్ ఫ్యూమ్స్ అనేవి రిలీజ్ అవుతుంటాయి. ఆ ఫ్యూమ్స్లోనే మీకు మోర్ కంటెంట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ కావచ్చు లేకపోతే ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్, ఆక్సైడ్స్ ఆఫ్ సల్ఫర్ కంటెంట్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. అవే తర్వాత గ్లోబల్ వార్మింగ్ రీజనింగ్గా కానీ లేకపోతే యాసిడ్ రెయిన్ కాజింగ్ ఎలిమెంట్స్ లాగా రీజన్ చేస్తాయి. సో ఇక్కడ మనము జనరల్గా ఇలాంటి పొల్యూషన్ కాజింగ్ ఎలిమెంట్స్ని ఫ్యాక్టరీస్ నుంచి రెడ్యూస్ చేయాలంటే ఏది యూజ్ చేస్తాం మనం, ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్స్ని యూజ్ చేస్తాం, ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్స్. అదే కనుక పర్టికులర్గా కార్బన్ డైఆక్సైడ్ని రెడ్యూస్ చేయాలన్నట్టయితే అప్పుడు మనం కాట్రాల్ ప్రాసెస్ అని చెప్తాం. కాట్రాల్ ప్రాసెస్, ఈ కాట్రాల్ ప్రాసెస్లో కూడా ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్ అనే చెప్పొచ్చు. ఇది మెయిన్గా దేనికి రిమూవ్ చేయడానికి ట్రై చేస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ని రిమూవ్ చేయడానికి ట్రై చేస్తుంది. రైట్. నెక్స్ట్, స్టీల్ స్ట్రక్చర్స్ నుంచి అడిగిన క్వశ్చన్స్ ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇన్ ఏ స్టీల్ ప్లేట్ విత్ బోల్టెడ్ కనెక్షన్ ద రప్చర్ ఆఫ్ ద నెట్ సెక్షన్ ఈజ్ మోడ్ ఆఫ్ ఫెయిల్యూర్ అండర్. సో జనరల్గా ఎప్పుడైనా ఒక స్టీల్ ప్లేట్స్ అబ్జర్వ్ చేసినట్టయితే వీటిని మనం బోల్టెడ్ కనెక్షన్స్ లాగా ఎక్కడైనా కనెక్ట్ చేసామనుకోండి. సో ఇవి కనెక్ట్ చేసుకున్నప్పుడు దీని మీద ఎప్పుడైనా ఫోర్స్ కనుక క్రియేట్ చేసినట్టయితే ఆటోమేటిక్గా ఏ మోడ్ బేసిస్ మీద ఇది ఫెయిల్యూర్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఫెయిల్యూర్ అవడానికి బేసిక్గా టెన్షన్ బేస్డ్గా ఫెయిల్యూర్ అవడానికి ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ పుల్లింగ్ ఎఫెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది కాబట్టి. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. Next one, the permissible stress in axial tension in steel member on the net effective area of the section shall not exceed if Fi is the yield stress అని అడుగుతున్నాడు.
దేని బేసిస్ మీద అడుగుతున్నాడు, పర్మిసిబుల్ స్ట్రెస్ అని అంటున్నాడు. సో పర్మిసిబుల్ స్ట్రెస్ కనుక అబ్జర్వ్ చేసినట్టయితే జనరల్గా ఎంత రేంజ్లో మనం అబ్జర్వ్ చేస్తాము, ఈవెన్ ఇది బెండింగ్ కావచ్చు లేకపోతే కంప్రెషన్ లాగా అబ్జర్వ్ చేసినట్టయితే యాక్సియల్ కంప్రెషన్ ఆర్ యాక్సియల్ బెండింగ్ లాగా తీసుకుంటే 0.6 FY 0.65 is the permissible stress in steel structures. Next, which of the following elements of pitched roof industrial steel buildings primarily resist the lateral load parallel to the ridge అని అడుగుతున్నాడు. జనరల్గా మనకి ఒక స్లోప్డ్ రూఫ్ అబ్జర్వ్ చేసినట్టయితే టాప్ మోస్ట్ పోర్షన్లో ఉండేదాన్ని మనం ఏమంటాము, రిడ్జ్ అంటాం. టాప్ మోస్ట్ పోర్షన్లో ఉండేదాన్ని రిడ్జ్ అంటాం. ఈ రిడ్జ్కి ప్యారలల్గా మళ్ళీ ఇంకో సెక్షన్స్ వస్తాయి స్లోప్డ్ పోర్షన్లో ఉన్నప్పుడు. ఇలా స్లోప్డ్ సెక్షన్ కనుక రూఫింగ్ స్ట్రక్చర్ ఇస్తే టాప్ మోస్ట్ పోర్షన్ రిడ్జ్ అంటాము. దీనికి ప్యారలల్గా వచ్చే వాటిని ఏమంటాము, పర్లిన్స్ అని అంటాం. పర్లిన్స్. ఈ పర్లిన్స్ని మళ్ళీ జాయిన్ చేసుకుంటూ వీటిని సపోర్ట్ చేస్తూ నెక్స్ట్ ఇంకొన్ని స్ట్రక్చర్స్ ఉంటాయి, వాటిని మనం ఏమంటాము, బ్రేసింగ్స్ అని అంటాం. సో ఇన్ కేస్ మనకి ప్యారలల్ టు ద పర్లిన్స్ ఆర్ ప్యారలల్ టు రిడ్జ్, ప్యారలల్ టు రిడ్జ్ పీస్ ఆర్ ప్యారలల్ టు పర్లిన్స్ కనుక హై విండ్ కావచ్చు లేకపోతే ఏదైనా ఫోర్సెస్ కనుక క్రియేట్ అయ్యాయి అనుకోండి, సో ఆ ఫోర్సెస్ని ఎవరు విస్టాండ్ చేయాలి, బ్రేసింగ్సే విస్టాండ్ చేస్తాయి. రైట్. సో ఫస్ట్ ఆప్షన్ ఈస్ ద రైట్ ఆన్సర్, బ్రేసింగ్స్. Next one, when designing steel structures, one must ensure that local buckling in webs does not takes place. This check may not be very critical when using the rolled steel sections because అని అడుగుతున్నాడు. జనరల్గా రోల్డ్ స్టీల్ సెక్షన్స్ కనుక అబ్జర్వ్ చేసినట్టయితే అవి మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడే వాటి డెప్త్ అండ్ థిక్నెస్ రేషియో కనుక అబ్జర్వ్ చేస్తే అప్రాప్రియేట్గా ప్రిపేర్ చేస్తారు. సో ఆటోమేటిక్గా మనకి ఎప్పుడైనా వాటి వెబ్ సెక్షన్స్ కావచ్చు లేదా ఫ్లాంజెడ్ పోర్షన్స్లో అక్కడ చూసినప్పుడు అక్కడ ఎఫెక్ట్ అనేది క్రియేట్ కాకుండా అన్నట్టుగా డెవలప్ అవుతాయి, ఏమైనా ఫెయిల్యూర్ అవ్వకుండా అన్నట్టుగా డిజైన్ చేస్తారు. సో కరెక్ట్ ఆప్షన్ ఏమొస్తుంది ఇక్కడ, fourth option is the right answer. Depth to thickness ratio of the web are appropriately adjusted for rolled steel sections. Right.